నా పేరు ప్రవీణ్ కుమార్ వన్నరావురి. నేను ఇక్కడ కారుణ్య యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను కోయంబత్తూర్‌లో. బేసికల్లీ నేను ఆంధ్రప్రదేశ్ తెనాలి దగ్గర నుంచి. నాకు బీటెక్ అయిన కాడ నుంచి ఇండస్ట్రీలో పనిచేశానండి. నేను మెకానికల్ బ్యాక్‌గ్రౌండు. ఆ 2 ఇయర్స్ ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు అక్కడ డస్ట్ గాని, ఏదన్నా గాని వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్ ఇది సైనస్ ప్రాబ్లమ్ వచ్చిందనమాట. సో, యాక్చువల్‌గా మా తాతయ్య, మా మమ్మీకి కూడా అదే ప్రాబ్లమ్ ఉంది. సో, నాకు గూడా ఏందంటే అసలింకా ఎంత ఇరిటేట్ అవుతాంటే ఆ తుమ్ములొస్తాయి, జలుబు తగ్గేది కాదు. వర్షాకాలం వచ్చిందంటే ఇక అంతే కంటిన్యూ‌గా జలుబు. శీతాకాలం ఈవెన్ వింటర్ గూడా తుమ్ములొస్తాయి. ఈ ఐస్ క్రీమ్ తిన్నా ఇమ్మీడియేట్ తుమ్మొచ్చిద్ది. ఏసీలో ఉన్నా ఇమ్మీడియేట్ తుమ్ములొస్తాయి. ఇంకా జలుబయితే వచ్చి స్టార్ట్ అయిందంటే కంటిన్యూ‌గా ఉంటా ఉండిద్ది. సో, ఆల్‌మోస్ట్ 365 డేస్ నాకు జలుబుంటానే ఉండిద్ది. ఈవెన్ థో తుమ్ములు గూడా వస్తయి. కొంచెం డ్రైగా వెదర్ ఉంటేనే బాగుండిద్ది. లేపోతే మిగతా ప్రాబ్లమ్‌గా ఉండిద్దనమాట. సో, ఇది ఇంతే నా లైఫ్ లాంగ్ ఇట్టనే ఉండాలా అనుకున్నాను నేను. బట్ మై వైఫ్ కృప షీ ఈస్ ఫ్రమ్ పెనమాక విజయవాడ దగ్గర. అక్కడ తను త్రూ చర్చ్ జాయిన్ ఫెలోషిప్ ద్వారా షీ నోస్ దిస్ వన్ అబౌట్ సీఆర్‌టీ. బట్ ఆమె 1 ఇయర్ నుంచి చెవుతుంది గానీ నాకు, విటమిన్స్ వల్ల ఏం కాదు వదిలేసేయి అని నేను పెద్ద పట్టించుకోలా తనని. నేను జనరల్‌గా ఏందంటే నేను ఎక్కువగా ఎండలో తిరుగుతానే ఉంటాను. ఈవెన్ ఐ లైక్ టు డూ ద గార్డెనింగ్ వర్క్ అన్నమాట. ఆ గార్డెన్ మా గార్డెన్ వర్క్‌లో కూడా చేసుకుంటా ఉంటాను. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ వ్యవసాయ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి పొలంలో కూడా పనిచేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, కాబట్టి ఏం కాదు నాకు విటమిన్ బానే ఉండిద్ది. ఈట్లి వల్ల ఏముండదులే అని నేను జస్ట్ లైట్ తీసుకునేవాడిని. పెద్ద తనని కన్సిడర్ చేసేవాడిని కాదు. బట్ ఆ అమ్మాయయితే మా వైఫ్ అయితే చెప్తానే ఉండేది. ఈ టెస్ట్ రూమ్‌లు రోజు పెడితే మార్నింగ్ లేసి కాలేజ్‌కెళ్ళాలి నేను. నువ్వేంది గొడవ అని తిట్టేవాడిని కూడా పాపం. ఈ డిస్టర్బ్ చేస్తున్నానని. ఎందుకంటే 8:30కల్లా ఎళ్లి పని చేయాలి. మళ్ళీ మా అబ్బాయిని రెడీ చేసి వాడిని స్కూలుకి పంపాలి. కొంచెం ఇబ్బందిగా అనిపిచ్చేది. మొన్న లాస్ట్ కాతే నాకు ఈ ప్రాబ్లమ్ తను చెప్పేదనమాట. "నువ్వు వాడు నీకు ఇని చేయి తగ్గిద్ది" అంటే నేను నెగ్లెక్ట్ చేశాను. నెగ్లెక్ట్ అంటే ఇంక తనని నేను తిట్టేవాడిని ఒక రకంగా. సరే మొత్తం మీద మా లాస్ట్ క్రిస్మస్‌కి మేము ఇంటికెళ్ళాం. ఇంటికెళ్ళినప్పుడు మా మమ్మీకి గూడా ఇదే ప్రాబ్లమ్. సో, మమ్మీ అయితే తను బ్రీతింగ్ తీసుకోవటం చాలా కష్టమైపోయింది. ముక్కు బిగేసిపోవటం, ఇంకా అసల థ్రోట్‌లో అయితే తనకి ఏదో ఒక అనీజీనెస్ అదెప్పుడూ ఉండేదనమాట. సో, అంటే చాలా ఇబ్బందయింది. ఒకానొక కండిషన్‌లో బ్రీతింగ్ అనేది గూడా చాలా కష్టంగా అయిపోయింది. తప్పుడు మన మా వైఫ్ రూతి పవన్ అక్క గారు ఫోను జేసి, "అక్క నాకు ఇది మా అత్తయ్యకి ఇది ప్రాబ్లమ్" అంటే ఇమ్మీడియేట్‌లీగా ఆమె 6,00,000 ఇంజెక్షన్‌ని 6,00,000 ఐయు ఇంజెక్షన్‌ని వాటర్‌లో కలిపి ఇచ్చేసేయమ్మా అని తర్వాత మ్యూసినాక్ సమ్ అదర్ టాబ్లెట్స్ అదే సమ్ అదర్ సప్లిమెంటరీ చెప్పింది అక్క. అప్పుడు మా వైఫ్ నన్నడిగింది వాడనా అంటే, "సరే నీ ఇష్టం. అది వాడితే వాడు లేతే లేదు. నో ప్రాబ్లమ్." సరే వాడిలే ఏముంది ఏదైతేనేమి రికవర్ అవ్వాలి అంతే గదా! అని చెప్పాను. సో, ఎప్పుడైతే వాడిందో అమ్మాయి వితిన్ 2, 3 డేస్‌లోనే ఐ ఫౌండ్ వెరీ గుడ్. అసల రికవర్ అవ్వటం గాని, ఆమె యాక్టివ్ అవ్వటం నేను చాలా చూసాను. నా కళ్ళ ముందే చూసాను. ఇక మేము మాకిక్కడ కారుణ్య యూనివర్సిటీలో క్రిస్మస్ 10 డేస్ హాలిడేస్ ఇస్తారు. ఆ 10 డేస్ హాలిడేస్ అక్కడ ఉన్నప్పుడు తను వాడింది. ఆ అమ్మ చాలా రికవర్ అయింది. చాలా బావుంది. అసల ఆ త్రోట్‌లో ఉన్న కఫం విషయం ఎప్పుడు ఇది మామూలుగా తగ్గటానికి టెంపరరీ నెబులైజేషన్ పెట్టిన టాబ్లెట్లు వాడినా నార్మల్ తగ్గేది గానీ, ఆ త్రోట్‌లో తగ్గేది గాదు. ఉంటానే ఉండేది. అట్టంటే అది క్లియర్ అయిపోయింది. సో, దెన్ నేను నమ్మటానికి దేవుడు అది కృప చూపిచ్చాడు. ఇంకా ఇప్పుడు బాగున్నారు అమ్మ గూడా. తర్వాత ఇంక నేను ఈడికొచ్చిన తర్వాత వెంటనే విటమిన్ డి3 టెస్ట్ చేశాను. చేసితే నాది 24 ఉంది. 24 ఉంటే సరే వెంటనే నేను ఒకరోజు జాయిన్ అయ్యి చెప్పాను. తర్వాత ఇట్లా తను ఆల్రెడీ మా వైఫ్ రవిప్రసాద్ అన్నతో మాట్లాడున్నారు నా గురించి. ఇంకా నాకు జాషువా మోహన్ గారు ఫోను జేస్తే, "ఇట్లా నేను రవిప్రసాద్ అన్నతో మాట్లాడుతున్నా" అంటే, సరే ఓకే అన్నారు. దాని తర్వాత రవిప్రసాద్ అన్న చెప్పారు. "ఇంకా నువ్వు విటమిన్ డి టెస్ట్ చేపించుకున్నావు కదా తమ్ముడు. ఇంత నువ్వు ఇయి వాడు.
బెనిఫిటామైన్, విటమిన్ డి ఫస్ట్ అయితే 3 డేస్ ఫస్ట్ 10 డేస్ ఎవ్రీడే 3 తీసుకున్నారు. 60K అయ్యు. అట్లా 10 డేస్ అది తీసుకున్నాను. తర్వాత అదే పర్ డే 2 10 డేస్. తర్వాత ఇప్పుడు పర్ డే 1 15 డేస్ అన్నారు. ఇప్పుడు అది కూడా ఎండ్ అవుతుంది ఇంకో 1 or 2 డేస్ లో ఆ టైం కూడా. వీటితో పాటు ఆఫ్టర్ 1 or 2 విటమిన్ డి3 స్టార్ట్ చేసిన 2 weeks కి బెనిఫిటామైన్, ఎందుకంటే తర్వాత అన్న చెప్పినప్పుడు ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చినాయి. ఇంకొద్ది కొంచెం 1 week లేట్ వచ్చినాయి. బెనిఫిటామైన్, కొలాజన్ పౌడర్, ఇంకా ఈ విటమిన్ K2 ప్లస్ డి3ది, ప్లస్ అదే విధంగా ఈ అయోడిన్ వాడుతున్నాను. వీటితో పాటు పింక్ సాల్ట్ 1 లీటర్ అండ్ 3 liters నార్మల్ వాటర్ తాగుతున్నాను ఎవ్రీడే. అసలు ఇప్పుడైతే నాకు ఐస్ క్రీమ్ తింటున్నాను. ఈ ఏసీలు నా కాలేజీలో ఫ్యాకల్టీ మీటింగ్ జరిగితే సెమినార్ హాల్లో ఏసీ ఉండిద్ది. అసలు ఎప్పుడు మీటింగ్ అయిపోద్దా అని నేను అనుకుంటా ఉండేవాడిని. ఇప్పుడు ఏసీలో ఎంతసేపు అయినా కూర్చోగలుగుతున్నాను. మీటింగ్, ఐస్ క్రీమ్ ఆల్సో, డ్రింక్స్ ఒకవేళ ఒక రకంగా నేను టెస్ట్ కూడా చేస్తున్నాను. డ్రింక్ తాగితే తుమ్ములు వచ్చిద్దా లేదా అని, కానీ రావట్లేదు. అసలు నాలో చాలా చేంజెస్ ఐ అబ్జర్వ్ ఇట్. అసలు ఇది నాది గత ఆల్మోస్ట్ 15 years ప్రాబ్లం. ఈ తుమ్ములు రావటం, జలుబు అనేది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇట్స్ క్లియర్. అప్పుడప్పుడు ఏదో 1, 2 వస్తున్నాయి కానీ, బట్ నాట్ లైక్ ప్రీవియస్. ఆ జలుబు ప్రాబ్లం కూడా అసలు ఏం లేదు. అది చాలా బాగుంది. దాంతోపాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉంది. సో అది కూడా అడ్రస్ అయింది ఆల్మోస్ట్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా యాపిల్ సైడర్ వినిగర్ చెప్పారన్న, అది వాడినప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చింది. దానికి ముందు ఏమి ఇబ్బంది కాలేదు. కానీ అది వాడిన తర్వాత కొద్దిగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చి నేను ప్రెషర్ అప్లై చేయాల్సి వస్తుంది. ఇమీడియట్లీ రవిప్రసాద్ అని చెబితే అన్న అది ఆపే తమ్ముడు అన్నారు. ఆపేసాను. మళ్ళా 1 week చూడు, మళ్ళీ 1 week తర్వాత వాడు అన్నారు. మళ్ళా 1 week తర్వాత 1 week నార్మల్గా 1 week తర్వాత వాడితే మళ్ళీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చింది. సరే కదా వదిలేసే తమ్ముడు, ఏం కాదులే, ఈ విటమిన్ డి నువ్వు మిగతా అన్ని వాడుతున్నావు కదా, గ్యాస్ ప్రాబ్లం ఉండదని. నిజంగా గ్యాస్ ప్రాబ్లం కూడా ఏం లేదు. ఇప్పుడు అది కూడా క్లియర్ అయిపోయింది. చాలా బాగుంది. ఆ దేవుడు ఈ విధంగా నాకు కృప చూపించాడు. ఇది మా వైఫ్ ద్వారా ఈ దీంట్లో జాయిన్ అవటం, అది దేవుడు నా జీవితంలో ఇప్పుడు చేసిన యొక్క కృప, కనికరం, ఆయన యొక్క చేసిన అదే కార్యం. బట్ ఐఎమ్ జాయినింగ్ ఎవ్రీడే, లిజనింగ్. ఎందుకంటే మా వైఫ్ జాయిన్ అవుతున్నారు, తన ద్వారా నేను ఎవ్రీడే వింటున్నాను. మార్నింగ్ చక్కగా చాలా టెస్ట్ మొదలు మేము కూడా ఎంకరేజ్ అవుతున్నాం. దేవుడు మా జీవితం చేసిన యొక్క దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. థ్యాంక్ యూ అన్న ప్రకాశ్ అన్న. వండర్ఫుల్ ప్రవీణ్, అదేంటండి మంచి టెస్ట్ మనీ. కానీ D3 తీసుకుని తుమ్ములు తగ్గడం, డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ లైసెన్స్ టు ఈట్ ఎనీథింగ్ యూ వాంట్. లేకపోతే డ్రింకులు తాగడానికి, ఐస్ క్రీమ్లు తినడానికి, దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ షుడ్ నాట్ టచ్. సో జాగ్రత్త. సో యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా తీసుకున్నావు చెప్పు. అది సార్, నేను మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక స్పూను 200 ml వాటర్ లో మిక్స్ చేసి తాగాను సార్. ఫస్ట్ 5 ఫస్ట్ 3 days తీసుకున్నప్పుడు నార్మల్ గానే ఉంది. ఇక 3 days తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చింది. నేనే ప్రెషర్ అప్లై చేస్తుంటే ఇంకా అప్పుడు అన్నకి చెప్పినప్పుడు ఆపేయమన్నారు. మళ్ళీ 1 week ఆపాను. అదే 3 days. ఒక పని చేద్దాం, ఆపద్దు. ఓకే, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కు ముందు ఒక ½ an hour ముందు ఒక స్పూన్, ఒక 50 ml వాటర్ లో, 100 ml వాటర్ లో కానీ సాల్ట్ వేసి తీసుకుంటే ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు, ఇప్పుడు మీ షుగర్ లెవెల్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి మీల్ ముందు కొంత యాపిల్ సైడర్ వెనిగర్ తో కలిపిన వాటర్ ఒక 10 to 15 minutes ముందు తీసుకుంటే బ్లడ్ షుగర్స్ స్పైక్ కాకుండా ఉంటాయి. అండ్ తీసుకోండి. ఒకవేళ కాన్స్టిపేషన్ వస్తే కనుక వీ విల్ అడ్రస్ ఇట్ లేటర్. కాన్స్టిపేషన్ రాకూడదు. అదేంటంటే ప్రాబబ్లీ ఇంటెస్టినల్ డిస్బయోసిస్ ఏదైనా అంటే మైక్రోబయామ్ అంతా రీసెట్ అవ్వాలి. సో అది అయ్యే క్రమంలో కొంత కాన్స్టిపేషన్ వచ్చినా వీ విల్ డీల్ విత్ ఇట్. కానీ బట్ యూజ్ యాపిల్ సైడర్ వెనిగర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో అంటే అది ఆల్రెడీ ఆ ప్రాబ్లం వస్తుంది సార్, దానికి మరి ఏమైనా రెమెడీ చేసి చూసుకోవాలా సార్? చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఏ బ్రాండ్ వాడుతున్నారు యాపిల్ సైడర్ వెనిగర్? యాపిల్ సైడర్ వెనిగర్ ఇది మన అమెజాన్ లో పెట్టింది సార్. ఇది బ్రాగ్. ఓకే, దట్స్ గుడ్, పర్వాలేదు, అది వాడచ్చు. ఇంకా దాంట్లో ఉండేది ఎసిటిక్ యాసిడ్ ఉండేది. ఎసిటిక్ యాసిడ్ అండ్ జస్ట్ ఫ్యూ అదర్
సినర్జిస్టిక్ కాంపౌండ్స్ ఉంటాయి. దానివల్ల ఒకవేళ కాన్స్టిపేషన్ వస్తే ఒక 2-3 రోజుల్లో ఒక 1 వీక్ లో సర్దుకుంటుంది. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓహో, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.